ఇప్పుడు గతంలో ఇప్పుడు మొన్న మీరు ఒక నెల కింద చూసినట్లయితే అక్కడ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా లక్షల మంది అయ్యప్ప స్వాములు సన్నిధానం దర్శనార్థంకి వెళ్తే ఒక్కరు కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. ఎంతోమంది చిన్నపిల్లలకి తప్పిపోయిన వాళ్ళు మీరు చూసి ఉంటారు. మీరు మా వీడియో మాధ్యమం ద్వారా మా వాణిజ్యాల ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక్కడ భయభ్రాంతులకు గురైనారు చాలామంది అయ్యప్పలు. శబరిమలకి వెళ్ళి స్వామిని దర్శించుకోవాలంటే భయపడినటువంటి పరిస్థితులు. ఎంతోమంది అక్కడ సౌకర్యాలు లేకుండా పంబా నది నుంచి లేకపోతే మధ్యదారి నుంచి అక్కడ సమస్యల విషయాలు తెలుసుకొని రిటర్న్ వచ్చేసినటువంటి సందర్భాలు మన ఎన్నో ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండదు. కొన్ని లక్షల మంది అయ్యప్పలు వస్తుంటే అక్కడ వాళ్ళకి సౌకర్యం ఎలా ఏర్పాటు చేయాలి, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వ్యవస్థ ఎలా ఏర్పాటు చేయాలి, నిలక్కల నుంచి పంబాకి వరకు ఎట్లా వెళ్ళాలి, పంబ నుంచి సన్నిధానానికి ఎట్లా చేరుకోవాలి, సన్నిధానం ఉన్నటువంటి భక్తులకి ఏం సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళకి దర్శనం తొందరగా ఇచ్చి తొందరగా కిందికి పంపించేసేసి అక్కడ పూర్తిగా వ్యవస్థ అనేది నిర్వీర్యం అయిపోయింది. భక్తులు ఎంత ఇబ్బంది పడ్డారంటే మన అయ్యప్పలు చాలామంది లక్షల మంది అయ్యప్పలు వెళ్ళినప్పటికీ కూడా చాలామంది భయభ్రాంతులతో పిల్లల్ని తీసుకొని దర్శనం చేసుకోలేని పరిస్థితి నుండి రిటర్న్ తిరిగి వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా మేము మీ సిగ్నేచర్ స్టూడియో నుండి చెప్పుకోవడం విన్నవించుకోవడం ఏమిటంటే అక్కడ గత ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి స్వాములు ఇంత కష్టపడి మండల దీక్ష చేసి కఠినమైన దీక్షలతో వాళ్ళు ఎంతో నియమనిష్టాలతో చేసుకొని ఇక్కడికి సన్నిధానంలో స్వామికి దర్శనం చేసుకోవాలి, నెయ్యాభిషేకం స్వీకరించాలి, స్వామికి ఇరుముడి సమర్పించాలని వెళ్తుంటారు. అలాంటి వారికి నమ్మకం కలిగించి ఇంకా భక్తులు ఇంకా వచ్చేలాగా వాళ్ళు ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయాలి. భయపడి ఇదేంటంటే ఎట్లా ఉందంటే ఇది అయ్యప్ప స్వామి దీక్ష ఏంటంటే హిందూ ధర్మాన్ని కాపాడుతుంది. అయ్యప్ప దీక్ష ఏంటంటే హిందుత్వాన్ని మేలుకొల్పుతుంది. అయ్యప్ప దీక్ష ఏంటంటే ఒక హిందూ సమాజాన్ని మొత్తం మేలుకొల్పుతున్నది. ఈ సమాజాన్ని ఈ అయ్యప్ప దీక్షని భంగం చేయడానికి చేసిన కుట్రలే అక్కడ వ్యవస్థలు అన్నీ చేయకపోవడం కారణం. ఎందుకంటే అక్కడ వ్యవస్థ చేయకపోతే మాలలు వేసుకోకుండా హిందువులు మాలలు వేసుకోరు. ఈ ఏదైతే ఈ హిందూ జాగృతి జరుగుతుందో దీన్ని అరికట్టడానికి చేసిన ప్రయత్నం అని నేను భావిస్తున్నా. వాళ్ళు కనుక నిజంగానే హిందుత్వం మీద గౌరవం ఉంటే కనుక భక్తులకి వాళ్ళు ఏంటంటే అక్కడికి వచ్చిన సౌకర్యాలు కల్పించాలి. వ్యవస్థ కేరళ ప్రభుత్వం హిందుత్వానికి వ్యతిరేకంగా చేస్తుందంట. తప్పకుండా కనిపిస్తుంది కదా, నేను చెప్పడం కాదు, కనిపిస్తుంది కదా. మీకు తెలుసు కదా, ఒక చిన్న మనం ఒక ఇంట్లో ఒక చిన్న ఏదైనా ఫంక్షన్ మీరు ఏర్పాటు చేసుకుంటే మన ఇంట్లో ఒక 100 మంది వస్తారు, ఒక ఫంక్షన్కి మన దగ్గర మనకు బంధువులు వస్తారని చెప్పేసి ఆ 100 మందికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేసుకుంటాం. మీకు తెలుసు కదా, అయ్యప్ప స్వామి మండల దీక్ష మండల కాలంలో కొన్ని లక్షల మంది అయ్యప్ప భక్తులు మాల వేసుకొని స్వామి దర్శనార్థమై వస్తారు. స్వామి దర్శనంకి వస్తానన్నప్పుడు మీరు ఆ రకంగా ఏర్పాటు చేయడం ఏమవుతున్నానంటే మీకు దానికి చిత్తశుద్ధి లేదా? మీకు మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తున్నది, మీకు ఐఏఎస్ ఐపీఎస్ విభాగం ఏం చేస్తున్నది మీకు తెలియదా? మీరు తెలుసుకోలేరా? మీకు ఒక చిన్న డాటా తీసుకోవడానికి కష్టమా? రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మీకు రైల్వే డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే ఎంతమంది ఈరోజు శబరిమలకు వస్తున్నారనేది మీకు డాటా దొరుకుతుంది. ఎయిర్లైన్స్కి ఫోన్ చేస్తే ఎంతమంది మీకు వస్తున్నారని డాటా తెలుస్తుంది. బై రోడ్ ఎంత ద్వారా వస్తున్నది మీకు అలా తెలుసుకొని దానికి తగ్గట్టుగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ఐఏఎస్ ఐపీఎస్ ఏం చేస్తుంది, మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? భక్తులు ఎంతమంది వస్తున్నారో మీకు అవకాశం తెలియదా? మీకు ఎంతమంది వస్తున్నారో మీరు పసిగట్టలేరా? ఇది కేవలం ఎందుకంటే అయ్యప్ప స్వామి దీక్షను భగ్నం చేయడానికి, భక్తులు రాకుండా ఉండడానికి భయభ్రాంతులు క్రియేట్ చేసి భయభ్రాంతుల్లో స్వామి దర్శనం జరగట్లేదు, ఇక్కడ అలకల్లో జరిగిపోతున్నది, వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు లేకుండా తొక్కిసలాటలో స్వామి శరణం చనిపోవడానికి కూడా అవకాశాలు అని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఆ భయానికి ఎవరు భక్తులు రాకుండా ఉండడానికి చేసినటువంటి ప్రయత్నమే ఇది. అది ఇలా భయభ్రాంతులకు వేస్తే కొత్తగా వేసుకునే మాలలు ఎవరు వేసుకోకుండా చేయడానికే వేస్తున్నారంట. అదే అంతే కదా, మరి భక్తులు భయపెట్టిస్తే అక్కడ భయపడి రారనే కదా వాళ్ళ ఉద్దేశం. దానికి ఇప్పుడు గత ప్రభుత్వం అక్కడ ఆ కేరళ ప్రభుత్వంలో మన బీజేపీ వాళ్ళు కొంతమంది ఉండి ఆ గొడవ చేయడం మూలన వాళ్ళు కొద్దిగా అలర్ట్ అయ్యి బీజేపీ వాళ్ళు అలర్ట్ అయ్యి గొడవ చేయడం మూలన కొద్దిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే మీరు ఇంకొక వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పేంత వరకు కూడా మీకు దాని గురించి అవగాహన లేకుండా అన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మీకు కేరళ ప్రభుత్వం మొత్తం హిందూ గుళ్ళ మీద శ్రద్ధ పెడతలేదు అని అంటారా? తప్పకుండా కదా, అక్కడంతా వాళ్ళ కమ్యూనిస్టులకి దేవుడి మీద భక్తి అనేది ఉండదు. కమ్యూనిస్టులకి ఏంటంటే వాళ్ళకి దేవుడు భక్తి ఇవన్నీ నియమించే వాళ్ళకి అవన్నీ ఏముండవు. వాళ్ళు అందుకనే ఆ రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు హిందువులకు పూర్తిగా వ్యతిరేకం. కేరళ ప్రభుత్వము ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాం కదా, హిందువులకు కేవలం హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఏంటంటే కేరళ ప్రభుత్వం. అక్కడ అయ్యప్ప స్వామి భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించని ఫెయిల్యూర్ అన్న గవర్నమెంట్ కేరళ ప్రభుత్వం. హిందూ అంటే ఇప్పుడు తిరుమల తర్వాత ఎక్కువ డబ్బులు ఖజానా ఉన్నది తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ అంటారు. అదే కదా, వాళ్ళకి కావాల్సింది డబ్బు ఒకటే. డబ్బు గురించే వాళ్ళ ప్రాధాన్యత ఉంటుంది. డబ్బు గురించే వాళ్ళ ప్రాధాన్యత ఉండదు. కానీ దేవాలయం అభివృద్ధికి, దేవాలయము వచ్చేటువంటి భక్తులకి సౌకర్యాల నిమిత్తం వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి ఉండదు. వాళ్ళు కేవలము
డబ్బులు హిందూ దేవాలయం మీద వచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ నడిపించుకోవడానికి మాత్రమే వాళ్ళు ఈ భక్తుల్ని దేవాలయాన్ని వాడుకుంటారు వాళ్ళు.